Hey, hi, this is Air and welcome back to my channel Air AI. అండ్ ఈరోజు ముచ్చటేందంటే ముచ్చటేం లేదు, ఒక ట్రిప్ వెళ్తున్నాను అన్నమాట. ట్రిప్ ఓకే అయిపోయింది, ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ట్రిప్ వెళ్ళాలి, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ట్రిప్కి. కాకపోతే ట్రిప్కి వెళ్ళాక ముందు ట్రిప్ ఎలా అంటే చెప్తా. ఈ ట్రిప్పుకు పెళ్ళైన వాళ్ళు పోతారు, పెళ్ళి కాని వాళ్ళు పోతారు, లవర్స్ పోతారు, లైక్ రీసెంట్గా పెళ్ళి అయిన వాళ్ళు పోతారు, హనీమూన్కు లైక్ అలాంటి స్పాట్ అనమాట ట్రిప్. అదేంటంటే గోవా. గోవా ట్రిప్ బాగానే ఉంది, పోతున్నాం. కాకపోతే గోవా ట్రిప్కి ఏమవుతుందంటే పోయేది నేను నా లవర్తో కాదు, అఫ్కోర్స్ నాకు లవర్ లేదనుకో, లవర్తో కాదు, సరే ఫ్రెండ్స్తో కాదు, సరే ఏదన్నా ఫ్రెండ్ అమ్మాయి ఉందా వాళ్ళతో కూడా కాదు, సరే మమ్మడిది గాడు ఉన్నాడు, బాగున్నాడు, వస్తున్నాడు, ఓకే చల్ వాళ్ళతో ఉన్నా ఓకే. కాకపోతే నేనేసే ఎప్పుడు ట్రిప్పు మూడు ఫ్యామిలీలకు మళ్ళీ ఇద్దరేసి పిల్లలు, అది వాళ్ళు కాక ఆ ఫ్యామిలీలకు మళ్ళీ ముగ్గురు ఏకలింగంలాగా నేను బొమ్మడిది బావ. అసలు ఇది ఫ్యామిలీ ట్రిప్పా లేకపోతే బ్యాచిలర్ ట్రిప్పా లేకపోతే ఏం ట్రిప్పు అసలు ఏం అర్థమవుతలేదు. నేను రానంటే ఇట్టలేదు. ఫ్యామిలీ ఏమో ఈసారి ఎట్లా అంటే ఒక పీక్స్లో ఉన్నారు, ఖచ్చితంగా రావాలి అన్నట్లున్నారు. ఎట్లా చూడాలి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ అంతా సెట్ చేసేసుకున్నా, ఇంకా చూడాలి. ఐ థింక్ చూద్దాం. అంటే ఎప్పుడైనా ట్రిప్స్ మనం సింగిల్ వేసినాం, ఫస్ట్ టైం ఫ్యామిలీతో వేస్తున్నాం. సో లెట్స్ సీ ఎట్లా ఉంటుందో ఇంకొతను. నాకు కూడా ఆ అడ్వెంచరింగ్ చేయాలని చాలా ఆతృతగా ఉంది. లెట్స్ సీ ఎట్లా వెళ్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే గోవాను ఫ్యామిలీతో ప్లాన్ చేయించినావు నువ్వు. ఫ్యామిలీతో ఎవడన్నా ప్లాన్ చేపిస్తారా? ఫ్యామిలీ మెంబర్ ఎవడన్నా వీడు బ్యాచిలరు, నేను బ్యాచిలరు, ముగ్గురం నువ్వు బ్యాచిలర్, ముగ్గురం బ్యాచిలర్ పెట్టుకొని 3 ఫ్యామిలీలు వేసుకొని పోతున్నాం. వేరే లెవెల్, వేరే లెవెల్ అసలు. మన గురించి వ్యాన్ కూడా వచ్చేసింది, ఇంకా మనం వెళ్ళిపోయేది ఒక్కటే ఈ వానలా. బట్ మా జర్నీ మాత్రం ఆగట్లేదు. సమ్ ఎక్విప్మెంట్స్ తీసుకోవాలన్నారు, ఎందుకంటే ఫుడ్ ఫ్యామిలీ కదా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ముందు తీసుకున్నాం డిసైడ్ అయ్యాము. సో ముందు తీసుకుంటాం డెఫినెట్గా. ఆఫ్టర్ ఎంటర్ ద కర్ణాటక ఎంటర్ అయినాము లేదా వాన మాత్రం బీభత్సంగా అట్లనే పడుతుంది. బట్ కర్ణాటక వరకు కూడా వచ్చేసాము. యాక్చువల్లీ 2 వెహికల్స్ ఉన్నాయి మేము మొత్తము. బట్ ఒక వెహికల్ వచ్చేసి మేము ఒక వెహికల్ వచ్చేసాము, మా మామ వాళ్ళు ఇంకొక వెహికల్ వస్తున్నారు, వాళ్ళ గురించి వెయిటింగ్. స్టిల్ చూడొచ్చు, రెయిన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది, అడ్వెంచరింగ్ అయిపోతుంది మొత్తం. ఫైనల్ ఇంకో కార్ అయితే రీచ్ అయిపోయింది. వీళ్ళు కొద్దిగా ఏదో సామాన్ తీసుకోవాలని వచ్చేసారు, సామాన్ తీసుకున్నారు, వచ్చేసారు. 2 కార్ల మీద వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసే తినేసి వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ రిటర్న్ పెట్టుకోమాము. కార్ రిటర్న్ తీసేసుకొని దగ్గరలో షెడ్ ఒకటి ఉంది, షెడ్కి నా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇక్కడే మన బ్రేక్ఫాస్ట్ చేసేసి తినేసి ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే టాస్క్ ఏంటంటే ఇక్కడ మంచిగా వెళ్ళేదనేసి మా మామ పిల్లలకు అన్కంఫర్ట్ ఉంటుంది, వేరే దగ్గరికి వెళ్ళేసి స్టే చేసుకొని అక్కడ ప్రిపేర్ చేసుకుందామని వెళ్తారు. సో అదే చర్చలు నడిచేసినాయి. సో అటు ముందుకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూడాలి ముందుకు. మొత్తానికి అనుకున్నట్లే అయ్యింది, ఎందుకంటే ఆ ప్లేస్ కనుక ఇంకో ప్లేస్కి వచ్చి ఈడే స్టే చేసుకుని అన్నీ సెట్ చేసుకున్నాక మాకు దగ్గర బిస్కెట్ ఏంటంటే మ్యాచెస్ లేదు, స్టవ్ వెలిగడానికి మ్యాచెస్ లేదు. అదో పెద్ద టాస్క్. ఇప్పుడు అందరము అది ఎట్లా అని తిరుగుకుంటా మళ్ళీ వెహికల్ వేసుకొని ముందుకెళ్ళి చూసాం, వెంకికెళ్ళి చూసాం, ఎక్కడ దొరకలేదు. మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాం. అప్పుడు ఆ ప్లేస్ తర్వాత హుమ్నాబాద్ అని ఒక ప్లేస్ వచ్చింది, అక్కడ మ్యాచెస్ పర్చేజ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళాం. మా అత్తమ్మకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేవు ఫ్రెండ్స్, ఎందుకంటే కష్టపడుతుంది అత్తమ్మ, అక్క కూడా కష్టపడుతుంది. ఏం చేస్తాం, పొద్దుగా ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినాం, 7:30 స్టార్ట్ అయింది. తర్వాత మామిడికాయ తొక్కుతో మార్నింగ్ మంచిగా తినేసినాం. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం.
అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ముందర వాటర్ ఫాల్స్ ఉన్నాయని చిన్న అంటే ఆన్లైన్లో చూసాను నియర్లో ఏదన్నా మంచి ప్లేస్ ఉందంటే అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ దాటేసాము, తర్వాత కర్ణాటక దాటేసాము, మహారాష్ట్ర నుంచి వెళ్తున్నాము ఆ రూట్ నుంచి. సో మహారాష్ట్ర ఎంటర్ కాగానే మహారాష్ట్ర అనగానే మనకు గ్రీనరీ వాటర్ ఫాల్స్ హెవీ ఉంటాయి నాకు తెలిసేది. సో వాటర్ ఫాల్స్ దగ్గర ఉందని చెప్పా. సో వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళేసి అటు నుంచి అది ఎక్స్ప్లోర్ చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పాను. మా వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మహారాష్ట్ర ఎంటర్ అయినాక ఒక మంచి హిడెన్ ప్లేస్కి ఫ్యామిలీ మొత్తం రోడ్ క్రాస్ చేసుకుంటాం సేఫ్టీతో. లెట్స్ సీ ఎట్లుందో ప్లేస్ చూద్దాం. చలో తొందర బండ్లు ఏమో వస్తలేవు, తొందర రండి. వాటర్ ఫాల్స్ తెలిసి వీళ్ళకి ఫస్ట్ అనుకుంటా వాటర్ ఫాల్ ఎట్లుందంటే ఇది మెల్లిగా అను మెల్లిగా. ఫస్ట్ టైం కిడ్స్తోని ఫ్యామిలీ ట్రిప్లో ఫస్ట్ డే 1లో ది బెస్ట్ ప్లేస్ ఇదే. మెల్లిగా చిన్ను పట్టుకో ఏం చలో. ఏ అక్కడ దూరం మెల్లిగా చిన్ను. అదేందో తెలీదు, మనం ఏడుకొని సరే వాటర్ ఫాల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఇంకా చాలు, ఇంకా ఆగురి చిన్న ఆగు పోదు, ఇంక అంత ఇక్కడ నుంచో చూడాలి. ఫైనల్గా అయితే ఒక బ్యూటీ ప్లేస్ వచ్చేసి రా అంటే రాను. ఎందుకంటే రాను ఎందుకంటున్నానంటే ఆ సౌండ్స్ ఏనండి మీరు ఎంత వైబ్రెంట్గా ఉన్నాయంటే సౌండ్స్. లైక్ అసలు మెడిసిన్ అంతే, అది లిటరల్లీ మెడిసిన్. నా వరకు అయితే అది ట్రూలీ మెడిసిన్ అని నేను ఎందుకు అంటున్నానంటే వెన్ యూ కీప్ ట్రావెల్ యు నో ద ట్రూలీ వాల్యూ ఆఫ్ ద మెడిసిన్. ఎప్పుడైతే నువ్వు మంచిగా ట్రావెల్ చేస్తుంటావో ఆ మెడిసిన్ ఏందో నీకు నిజంగా తెలుస్తుంది. ఆ వాటర్ వేవ్ సౌండ్స్ మెడిసిన్ అవుతుంది, ఆ గ్రీనరీ మెడిసిన్ అవుతుంది, ఆ చుట్టుపక్కల లొకేషన్ మెడిసిన్ అవుతుంది. మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ అన్నమాట ఇది ట్రూలీ. నేనైతే పిల్లలతో చేసి చాలా ఎంజాయ్ చేశాను. మా వాళ్ళు కూడా ఈ ప్లేస్ దగ్గర ఫోటో చేశాను, కొన్ని రీల్స్ ఎక్సెట్రా అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా మొత్తం ఫోల్ ఫ్యామిలీ ఎందుకు కనిపించలేదంటే మా వాళ్ళు ఎంకిలా స్టక్ అయిపోయారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండిపోయారంట. పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళని ఆపేశారంట. మేము ముందుకు వచ్చేసాము. ఒక వెహికల్ అక్కడ ఉండిపోయారు, ఇంకో వెహికల్ వచ్చేసి మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఓన్లీ పిల్లలు మేము కాడికి ఈ వెహికల్ ఉన్నాము. సో మేమంతా ఈ ఫోటో సెషన్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా తెలీదు ఈ ప్లేస్ ఉందని చెప్పాను, బట్ వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళని కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు లేట్ అవుతుందేమో మేబీ. సో అటు నుంచి వాళ్ళు వచ్చేలోపు మేము ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం డిసైడ్ అవుతున్నాం. జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే రేపు మార్నింగ్ చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, రేపు మార్నింగ్ 10 అలా చూపిస్తుంది. సో అందుకొరకే వెళ్ళిపోతున్నాం. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వాన పడుతుంది, పిల్లలు ఉన్నారు, ఇబ్బంది, రిస్క్ ఎందుకనేసి స్లోగా వెళ్తున్నాం వెహికల్లో. అండ్ ఈ మహారాష్ట్ర రోడ్లు మాత్రము దూల తెరిచేస్తున్నాయి. అసలు గుంతలు టార్చర్ ఉంది. సో అందుకొరకే మెల్లిగా వెళ్తున్నాం. ఓకే ఫైన్, ఇప్పటివరకు అయితే ఎలాంటి టెన్షన్ లేదు, సేఫ్గానే ఉన్నాం. సో ఇంకా రేపు మార్నింగ్ వరకు అయితే గోవా రీచ్ అవుతాం. ఏదైతే జరగదు అనుకున్నా అదే జరిగింది. టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త టైర్ చేంజ్ చేయాలి. ఏం చేస్తాం. టైం 1 అవుతుంది. 1 గంటలకు మా వాళ్ళు ఆడిషన్ చేస్తారు టైర్లకు. అప్పటికి నేను అడిగా ఎక్కడికి వెళ్తాను అసలు ఏం రేట్స్ అండి మీకు ఇక్కడ తీసుకొని చంపేయడానికి మమ్మల్ని.
అర్ధరాత్రి ఒక్కటికి నరక చేస్తారు మా వాళ్ళు. ఫైనల్గా అయితే మళ్ళీ బండి స్టార్ట్ అయిపోయింది, సెటప్ మొత్తం చేసేసాము. బట్ ఇలాంటి నెవర్ ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని అనుకోలేను. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది ఇక మాది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలగావి. నైట్ అంతా ట్రావెల్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బెలగావి రీచ్ అయినాం. ఆఫ్టర్ బెలగావి తర్వాత గోవాల రోడ్ ఉంది, అసలు లిటరలీ హెవెన్ అంతే. ఒకసారి చూడండి మీరు కూడా ఎట్లుందంటే మొత్తం గ్రీనరీ. నైట్ అంతా జర్నీ చేసినాం, అసలు మొత్తం అసలు మార్నింగ్ లేవగానే ఇంత మంచి వ్యూస్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు లిటరలీ మొత్తం చుట్టుపక్కల మొత్తం అసలు అక్కడ పొలాలు, ఇక్కడ పొలాలు, అక్కడ పొలాలు, ఇక్కడ పొలాలు, మొత్తం గ్రీనరీ ఉంది. మంచి వాన పడుతుంది, వెదర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి జర్నీ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కూడా. ది బెస్ట్ మూమెంట్ అయిపోయింది జర్నీలో అయితే మాత్రం. Andy, say good morning from Goa. Say good morning. Good morning. Good morning. Good body. Good morning, friends. Good body friend. Good morning, friends from Goa. Beach. Beach, very good. Inka mountains, Mountains. greenery, Greenery. snowfall. This is snowfall, guys. Rainfall. Sorry. Say rainfall. We are enjoying our Goa life, bro. Bro. Yo, bro. Yo, yo, bro. Bro. Yeah, bro. Very good. Chill అవుదాం బ్రో. ఇగో చెప్పు అందరికి, ఇంట్లో ఉండకుండా గోవా వచ్చి ఎంజాయ్ చేయమని చెప్పు వీడియోలో. గోవా రా అని చెప్పు ఒకసారి. ఎవరైతే రావాలనుకుంటారో క్యాండీతో సహా వెయిట్ చేయి, అందరు ఎంజాయ్ చేస్తున్నాం. మీరైతే వచ్చి గోవా ఎంజాయ్ చేయండి. చెప్పండి. గోవా ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ మంచి ప్లేస్ ఇక్కడ ఫోటోలు దిగుదాం డిసైడ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఫోటోల టైం అన్నమాట. వాళ్ళు అక్కడ అవుతారు. మంచి లొకేషన్ ఉంది, రండి ఫోటోలు దిగుదాం. కెమెరా తీసుకురారా కంటిన్యూగా. హ్యాపీ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి మంచి టైం దొరికింది మాకు. సో ఇప్పుడు ఫోటోలు దిగడానికి డిసైడ్ అయిపోయినాం. మంచి ప్లేస్ దొరికింది, సో ఇప్పుడు ఫోటోలు దిగుతున్నాం. బట్ లిటరలీ అసలు ఇంత మంచి ప్లేస్ కూడా దొరుకుతుంది మాకు కూడా అనిపించలేదు, బట్ దొరికింది. ఫైనల్లీ మేమైతే ఫోటోలు దిగాలని డిసైడ్ అయిపోతున్నాం. ఇట్స్ హ్యాపీనెస్ అనమాట. విజిల్ కొడుతుంది క్యాండీ. ఆ ప్లేస్ చూడగానే మా నోట్లోకి వచ్చేస్తుంది. లిటరలీ అంత మంచిగా ఉంది ఆ ప్లేస్ అనమాట. బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఫోటోలు మాత్రం బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఫోటో సెషన్ మాత్రం వేరే లెవెల్ అయిపోయింది. నేను ఫుల్ ఫ్యామిలీ ఫుల్ ఫొటోస్ దిగేసి మేము హ్యాపీ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. మేము ఎంటర్ అయినాక మాకు వచ్చిన ఫస్ట్ హ్యాపీ మెమరీస్ ప్లేస్ ఇదే. ఎవనే ఉంది ఎందుకంటే మేము ఉన్న హైట్ మా కింద మేఘాలు కనిపిస్తుంది. ఇట్లా ఫస్ట్ టైం నేను మేఘాలు ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్లా. అవతారం
రోడ్ మొత్తం వాటర్ ఫాల్స్ పైన స్వర్గానికి ఇక్కడ వచ్చినట్టుంది. గోవాలో ది బెస్ట్ వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఈ టైంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా ఈ రకంగా ఉంటుందని. మార్నింగ్ నిన్న స్టార్ట్ అయ్యి ఇంకా గోవా కూడా పోలే. ఇవి చూస్తుంటే మైండ్ పోతుంది రోజు మెల్లిగా. అందుకొరకు పోలే పోతున్నాను. हाँ भाई तेलुगु का AR आई तेलुगु में. हाँ सिग्नल नहीं है. థ్యాంక్ యూ. మన ఛానల్ పేరు అడిగారు, మన ఛానల్ పేరు చెప్పినాం కానీ సిగ్నల్ వస్తలేదు అని అంటారు. దా మెల్లిగా రాజును నా చెయ్యి అంతే. మాత్రం మనిషికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ రకంగా బతకొచ్చు, కానీ ఎంజాయ్ చేయాలి, ఇట్లనే బతకాలి అని అనుకుంటే మాత్రం మనం ఒక ప్లేస్కి వెళ్తేనే బతకగలుగుతాం ఖచ్చితంగా. అసలు నేను కూడా అనుకోలేను ఈ రకంగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది, అది కూడా అందరూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు, కానీ ఎవ్వరు దాన్ని ట్రై కూడా చేయరు. లిటరల్లీ ట్రై చేయండి, యూ విల్ బి సక్సెస్. ప్యూర్ వాటర్, లిటరల్లీ ప్యూర్ వాటర్నే నేను మొత్తం కడుక్కున్నాను నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎంత చల్లగా ఉన్నాయంటే లిటరల్లీ నీళ్ళు. ఫ్యామిలీతో ట్రిప్ ఈ రకంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్యామిలీతో కూడా ట్రిప్పులు చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ట్రిప్ వేస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. లిటరలీ అసలు అంతేగా మాటలు వస్తలేవు. లిటరలీ ఆ రకంగా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీతో కూడా. బట్ మనం వెళ్ళే ప్లేస్ ఉండే ఫ్యామిలీలో ఉండే వాళ్ళు అంతా కొలాబాయ్ ఉండాలి. అప్పుడు ఆ ట్రిప్కి వచ్చే వేరే ఉంటుంది వైబ్. దీనికి ఆపోజిట్గానే రోడ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం చూసిన ప్లేస్కి వెళ్ళేసి అక్కడ వ్యూ పాయింట్ చూపిస్తుంది. వాటర్ ఫాల్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకొక బ్యూటీ ఉంది ఇక్కడనే, బ్యూటీ అనమాట. ఫుల్ ఫ్యామిలీ. సారీ వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినాం. ఎలా ఉంది గోవా? ఇది గోవా ఎలా ఉంది? గోవా ఫస్ట్ వ్యూ ఎలా ఉందాక? సూపర్ ఉందా? గోవా ఫస్ట్ వ్యూ ఎట్లా ఉందమ్మా? రాత్రి బాధపడిన దానికి ఇప్పుడు ఓకే కదా? ఓకే, ఫుల్ ఓకే. మామ కూడా అయితే ఫుల్ ఓకే. చల్ల ఫోటో తీయదా అంటున్నా. నాకైతే నిజంగానే ఇదైతే 4 days అవతారు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇందాక మనం వాటర్ ఫాల్ కనిపి. అవును, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది వాటర్ ఫాల్ లేదు. అవును, అదే ఇందాక మొత్తం పాక నిండిపోయింది అసలు. ఆఫ్టర్ దట్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ మేము గోవాకి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు గోవా లోకల్కి ఎంటర్ అయిపోయినాం. ఆల్మోస్ట్ గోవా లోకల్కి ఎంటర్ అయినా కానీ ఈ రెయిన్ మాత్రం ఇంకా అసలు రెయిన్ లిటిల్ బిట్లీ నాకు మాత్రం అసలు నాకు నచ్చదు. బట్ ఈ టైంలో ఈ రెయిన్ ఉంది చూసినావా, ఈ మూమెంట్ మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే అసలు రెయిన్లో కూడా నేచర్ ఇంకా అందంగా వస్తుందని ఈ టైంలో తెలిసింది నాకు. రెయిన్ ఓకే, బట్ ఈ టైంలో మాత్రం రెయిన్ ఉంది కదా, అది వేరే లెవెల్. ఇంకా అది మాత్రం వేరే లెవెల్. అది
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట నేను అది మాత్రం. కెసినోలు అంటే దాని లోపల అన్నీ ఆడతారు, గేమ్లు ఆడతారు. అందులో వెళ్దామా? అనిపిస్తుందా? పెద్ద పెద్ద షిప్పులు అవన్నీ. అందులో 10,000 వరకు పోతున్నావు నాకు తెలుసు కదా. మంది పోతారా? 10,000 మంది పోతారా? పోతారుగా? 10,000 మంది పోతారు. ఒక ఎంటర్ కాగానే ఆ బ్యాక్ వాటర్ ఎప్పుడైతే కనిపించిందో అప్పటి నుంచి మా వాళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తుంటే మా బావ వాళ్ళకు ఆయనకు తెలిసింది, ఏదైతే తెలుసో అది వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. పిల్లలు కూడా వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ టైం కదా. సో వాళ్ళు కూడా ఓకే గోవా అంటే ఇదే, లైక్ ఇట్లానా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మేము సీదా సౌత్ గోవా పోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్లో క్లోజ్ టు విల్లాస్ అనే ఒక బుక్ చేసాము. అక్కడ అంజునా బీచ్ ఎగ్జాక్ట్గా పక్కనే ఉంది. అంజునా బీచ్కి క్లోజ్ టు రిసార్ట్ అంటే మా ఒక విల్లాకి ఒక 1.5 కిలోమీటర్ ఉంది అంతే. సో ఫస్ట్ రాగానే బీచ్ చూసుకొని తర్వాత విల్లాకి ఎంత అయిపోయినాం. విల్లా మాత్రం ట్రూలీ అసలు అంత ఫుల్ ఎంజాయ్ చేశాను నైట్ మొత్తం తీసుకొని. లోపల ఈ వీడియోకి వాళ్ళైతే అలా వెళ్ళారు. సో అందుకొరకు స్కూల్లోకి వచ్చే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేశాను మొత్తం. సో ఆ ఒక్క వీడియో తీసుకున్నాం. అసలు లిటరలీ సూపర్ ఉంది అసలు. విల్లా కూడా 22,000 పడ్డది మాకు.